హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శ్రీ సాయిపల్లి గ్రామానికి వచ్చాము. ఆ గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇప్పుడు ఆలయం చూపిస్తాను అండ్ ఆ విలేజ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా ఎంట్రన్స్ ఇలా ఉంది. చూడండి, ఆచి ముందుగా ఎంట్రన్స్ బాగుంది. అక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్తే నేరుగా సిమెంట్ రోడ్డు డైరెక్ట్గా వేస్తున్నాడు గుడి దగ్గరికి. మిగతా ప్లేస్ అల్లా పూల మొక్కలతో నిండిపోయినది. చూడండి, ఇక్కడ ఎక్కువ తెల్ల జిల్లేడు మొక్కలు ఎక్కువ ఉన్నాయి. నాకు కనిపిస్తుంది తెల్ల జిల్లేడు మొక్కలు. ఇంకా ముందుకు వెళ్తాను, ఇంకేం మొక్కలు ఉన్నాయి, ఇంకా లోపల ఏమున్నాయని అన్ని మీకు చూపిస్తాను అండ్ చెప్తాను కూడా. చూడండి, ఈ పక్కన ఉన్నాయన్ని తెల్ల జిల్లేడు మొక్కలు, కొబ్బరి చెట్లు, తులసి మొక్కలు. ఇప్పుడు మీకు చూపిస్తుంది కదా తులసి మొక్క. అంటే ఎంట్రన్స్ దారి ఒకటి ఉంది, వెళ్ళిపోయే దారి ఉంది. అంటే దర్శనాలు అయిపోతే వెళ్ళిపోవడానికి ప్లేస్ ఉంది, బాగుంది. ఇది ఎంట్రన్స్. ముందుగా మనం అక్కడ చిన్న రేక్ సెట్ కనిపిస్తుంది కదా, అందులోనే పంతులు గారు ఉంటారు. అంటే పంతులు గారు యాక్చువల్ అక్కడే ఉంటారు, గుడి ఎదురుగానే ఉంటారు. అక్కడే హౌస్ ఉంది కాబట్టి ఆ రేకుల చెట్టు దగ్గర ఉంటారు పంతులు గారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడి అనమాట. ఇప్పుడు ఆ గుడి లోపలికి వెళ్తాము. ముందు డోర్ తీయడానికి ట్రై చేశాను, లేదు, లోపల నుంచి తాళం వేస్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చాను. భక్తులు ఎక్కువ మంది ఉంటే ఇటు నుండి ఎంట్రన్స్ తా ఉంటుందంట. భక్తులు ఎక్కువ లేరు కాబట్టి ఎంట్రన్స్ తో వేరే తా ఉంది. ఇక్కడికి మనకి రైట్ సైడ్ కి కుమారస్వామి ఆలయం ఉంది, చిన్న టెంపుల్ లాగా, చిన్న గుడి. ఇప్పుడు ఆ గుడి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఆ స్వామివారికి శ్రీ వినాయక స్వామి, సిద్ధి వినాయక స్వామివారు. ఆనాటివి కాబట్టి చెక్కలతో చేస్తున్నారు, ఈనాటివి ఏంటంటే స్టీల్ చేసుకుంటారు. ఇది కుమారస్వామి ఆలయము, లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. అక్కడ నుంచి పక్కన వెళ్తా ఉంది. అప్పుడు చూడండి, మీకు చిన్న గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడి గురించి కూడా మీకు తర్వాత చెప్తాను. మెయిన్ తావు వెళ్ళాను కదా, మెయిన్ తావు నుండి దర్శనం అయిపోతే లెఫ్ట్ సైడ్కి ఒక తావు ఉంటుంది. ఆ తావులలో వచ్చేస్తారనమాట. ఆ తావులలో రాగానే మనకి అమ్మవారు కానీ గుడికి వెళ్ళడానికి అవుద్ది అనమాట. లోపలికి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ టైల్స్తో మొత్తం అన్ని దేవుళ్ళు, ఎన్ని దేవుళ్ళు అన్ని దేవుళ్ళ ఫోటోలు చుట్టూ మొత్తం అంటించున్నారు. అదనమాట ఆ గుడి. చిన్న గుడి అని, పెద్ద గుడి ఏం కాదు. చూడండి, ఫుల్ టైల్స్తో మొత్తం అన్ని గుళ్ళు ఫోటోలు మొత్తం టైల్స్తో అంటించున్నారు లోపల. మొత్తం టైల్స్తో మొత్తం డిజైన్ చేశారు. తర్వాత ఎయిర్ పాస్ అవ్వడానికి సిమెంట్ జాలీలు ఉంటాయి కదా, మెస్సులు, అవి కూడా పెట్టున్నారు తయారు చేసిందంటే. అక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతాము. ముందుకు మన నందీశ్వరు కనిపించారు కదా, ఎంటర్ అయ్యే ముందు డోర్ కట్ని వేస్తున్నారు. అలాగే డోర్ కట్ని మెల్లి తీస్తాను. డోర్ కట్ని తీయగానే లోపల మనకి చెక్క డోర్ ఒకటి ఉంది. ఆ డోర్ కూడా తీస్తే మీకు ఆ స్వామివారు కనిపిస్తారు. డోర్ తీస్తున్నాను. చూడండి, ఎంట్రన్స్ శ్రీ లింగేశ్వర స్వామి వారు మనకి కనిపించారు. ఒక్కో విలేజ్లో ఒక్కో దేవుడు అనమాట. ఈ విలేజ్లో ఈ శ్రీ లింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది, వేరే విలేజ్లో వేరే స్వామివారు ఉంటారు. విగ్రహం చూడండి, స్లో స్లో మూమెంట్స్లో తీస్తున్నాను మీకు వీడియో మొత్తం. ఇక్కడ వరకే, ఎందుకంటే ఆ దేవుడు మీకు క్లియర్ కనిపించాలి కాబట్టి నేను తీస్తున్నాను. నాకైతే నిజంగా కళ్ళతో చూసినట్టు అనిపిస్తుంది ఆ దేవుడు మనకి. అంత బాగుంది దేవుడి విగ్రహం. చూడండి, చుట్టూ టైల్స్ వేస్తున్నారు. ఆ స్వామివారి ఫోటోలు బ్యాక్ సైడ్ అంటించున్నారు.
ఇక్కడ నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి నేను మళ్ళీ బయటకు వస్తాను. బయటకు వచ్చి మన నందీశ్వర స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారి ఇద్దరున్నారు, ఇద్దరికి చూపిస్తాను చూడండి. రెండు విగ్రహాలు మీకు చూపిస్తాను. విగ్రహాలు పెయింటింగ్ మటుకు చాలా బాగా వేశారు. యాస్టీస్ నిజంగా ఉన్నట్టే ఉంది నాకైతే, అంత బాగుంది. అక్కడ నుంచి మీకు ఎదురుగా శ్రీ అమ్మవారి గుడి ఉందని చెప్పాను కదా, శ్రీ పార్వతి అమ్మవారు. ఆ అమ్మవారు గుడిలోకి ఇప్పుడు వెళ్తాము. చూడండి, ఇంతకుముందు చిన్న టెంపుల్కి చూశారు కదా, వినాయకుడు అండ్ కుమారస్వామి టెంపుల్కి మామూలు చెక్కది పెట్టారు, దీనికి స్టీల్ డోర్ పెట్టారు. ఆ అమ్మవారు చుట్టూ టైల్స్ వేస్తున్నారు సగం వరకు, మిగతా బ్యాక్ సైడ్ మా అమ్మవారి ఫోటోలు పెట్టినారు. ఇక్కడ నుంచి మీకు గుడి చుట్టూ చూపిస్తాను. గుడి ప్రదర్శన చేయడానికి బాగుంటుందని. పర్వాలేదు, కాకపోతే ఇక్కడ మనకి వినాయకుడి స్వామి విగ్రహం బ్యాక్ సైడ్ పెట్టారు, అది లెఫ్ట్ సైడ్కి. బ్యాక్ సైడ్ కుమారస్వామి వారు విగ్రహం ఉంది. గుడి చిన్నదని చాలా అందంగా కట్టారు, బాగుంది. ఎందుకంటే ఈ గుడికి చుట్టుపక్కల ఏంటంటే మూడు పక్కల ప్రహారీ కూడా కట్టినారు, ఇంకో పక్క కట్టలేదు. ఎందుకంటే ఆ పక్క చెరువు ఉంది, అందుకనే కట్టలేదు. గుడి చుట్టూ చూపిస్తాను మీకు, చూడండి. చుట్టూ మొత్తం పూల మొక్కలు ఉన్నాయి. ఆ స్వామివారికి ఇష్టమైన పూల మొక్కలే ఉన్నాయి చుట్టూ మొత్తం. తెల్ల జిల్లేడు పూల మొక్కలు చూడండి, ఇవన్నీ అవేని. ఓన్లీ తెల్ల జిల్లేడు పూల మొక్కలు ఉన్నాయి. సాయంత్రం పూటలో వచ్చి ప్రశాంతంగా కూర్చోడానికి సిట్టింగ్ చైర్స్ కూడా ఉన్నాయి. మొత్తం గుడి ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి మీకు. చిన్న గుడి అయినా చాలా బాగా కట్టుకున్నారు, బాగుంది గుడి. ఇక్కడ నుంచి మీకు టెంపుల్ డ్రోన్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఆల్రెడీ డ్రోన్ పోయిందన్నాను కదా, నా సొంతంగా నేనే కొంతవరకు రిపేర్ చేసుకున్నాను, కొంతవరకు రిపేర్ చేయలేదు. ఎందుకంటే రిపేర్ చేయకపోవడం కారణం ఏంటంటే కెమెరా గిమ్మలు పోయిందనమాట. నాకు రిపేర్ చేయడానికి మినిమం 20,000 ఇలాగ అవుద్ది. కాకపోతే నా దగ్గర అంత అమౌంట్ ఇప్పుడు లేదు, కాబట్టి నేను చేయట్లేదు. ఎగురుతుంది, పైకి ఎగురుతుంది, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే వీడియో తీసినప్పుడు కొంచెం షేక్ అవుతుంది, అందుకే మీకు స్లో మోషన్ వీడియో పెట్టడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆ టెంపుల్ చుట్టూ ఫ్లవర్ కూడా చుట్టూ ఈ పక్కన చెరువు ఉంది చూడండి, గ్యాప్ అలాగే ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే కొంచెం కొంచెం ఇరిగిపోయే తడవడం వల్ల కొంచెం కొంచెం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు టెంపుల్కి వెళ్ళినా మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి. కడితే చుట్టుపక్కల మొత్తం ఫ్లవర్ కూడా కట్టాలి, కానీ 3 పక్కలు కట్టేసి వదిలేయకూడదు. ఎందుకంటే అటుపక్క క్రాకులు గట్రా ఇచ్చే అవకాశం ఉంటుంది, తడిసిపోయి ఇదే ప్రాబ్లం అవుతుంది. స్లో మోషన్ అండ్ స్లో దీన్ని బట్టి నేను తీస్తున్నాను వీడియో చూడండి. ఓన్లీ డ్రోన్ అక్కడ టెంపుల్ వరకే, తర్వాత విలేజ్ మొత్తం మీకు చూపిస్తాను. విలేజ్ మొత్తం చూడండి, మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆ విలేజ్ ఎలాగుంది ఏంటని మీకు తెలుస్తుంది. విలేజ్కి ఏంటంటే వాటర్ సదుపాయం ఉంది, కరెంట్ సదుపాయం ఉంది, స్కూళ్ళు అన్ని విధాలుగా బాగుంది నాకు అడిగితే మటుకి. అక్కడ ఉన్న గ్రామస్తులకు ఈ విలేజ్లో ప్రధాన పంట వరి పంట పండిస్తారంట, మనకి వేరే పంటలు ఏవి పంటరు. ఇక్కడ నుంచి ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.